హాయ్! హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఉసిరికాయ ఊరగాయ అయితే చేస్తున్నానంటే ఉసిరికాయ పచ్చడి అయితే చేస్తున్నానండి. చాలా బాగుండిద్ది. నీకు 3 డేస్ తర్వాత అయితే చూపిస్తున్నాను పచ్చడి అనేది. చక్కగా ఆయిల్ పైకి తేలి అసలు ఎంత బాగుండిద్దంటే అంత బాగుండిద్ది. మనకి మంచిగా సి విటమిన్ దేంట్లో ఉండిద్ది పుష్కలంగా అంటే నేనైతే ఉసిరికాయ అనే చెప్తాను. చూసారు కదా! ఈ ఉసిరికాయలు అయితే శుభ్రంగా కడిగి శుభ్రంగా తుడిచేయండి. తుడిచేసి ఆరబెట్టేయాలి ఒక 3, 4 అవర్స్. ఆరబెట్టేసిన తర్వాత ఈ ఉసిరికాయలకైతే నేను ఘాట్లు అయితే పెట్టట్లేదు. ఇప్పుడైతే ఈ ఉసిరికాయలు వచ్చి 3/4 కేజీ అయితే ఉన్నాయి. 3/4 కేజీకి వచ్చి 100 గ్రాములు చింతపండు అయితే వేసుకుంటున్నాను నేను. వేడి నీళ్ళు అయితే వేసుకోవాలి. చింతపండులో వేడి నీళ్ళు వేసేసుకొని కాసేపు పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ మీద బాండీ పెట్టేసి ఒక స్పూన్ నిండా మెంతులు అయితే వేసుకోవాలండి. మెంతులు అయితే మంచి కలర్ అయితే రావాలి. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టి మంచి కలర్ వచ్చిన తర్వాత ఆవాలైతే ఒక 50 గ్రాములు అయితే వేసుకుంటున్నాను. లావు ఆవాలైతే వేసుకోవాలి. సన్నవి కాకుండా లావు అయితే వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. కొంచెం బరగ్గా మిక్సీ పట్టండి. మరీ అంత మెత్తగా అయితే బాగోదు. కొంచెం మనకి ఇడ్లీ రవ్వ ఉండేది కదా, అట్లయితే పట్టుకోండి. కొంచెం రవ్వ ఉంటేనే బాగుండిద్ది పచ్చడి అనేది. ఇప్పుడైతే ఇది కూడా పక్కకు పెట్టేసుకొని ఈ పొడి కూడా పక్కకు పెట్టేసిన తర్వాత చింతపండు అయితే మనం చూసారు కదా, ఇట్లా గుజ్జు తీసి పక్కకు పెట్టేసుకోండి. గుజ్జు తీసి పక్కకు పెట్టేసిన తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఒక గరిటె గుంట గరిటె ఉండేది కదా, ఆ గరిటె నిండా ఆయిల్ వేసేసుకొని ఇంగువ అయితే వేసుకుంటున్నాను నేను. ఇంగువ అయితే ఫ్రై చేసుకుందాము. మామూలు పొడి ఉంటే పొడైనా వేసుకోవాలి. లాస్ట్లో పచ్చడి కలిపేటప్పుడు అయితే వేసుకోవాలండి పొడి అయితే. నేను గడ్డ కాబట్టి ముందుగా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ఇదే ఆయిల్లో ఇప్పుడు మనం చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలి. కొంచెం స్టవ్ ఆపేసి తర్వాత అయితే వేసేసుకుంటున్నాను. స్టవ్ ఆపేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అయితే చింతపండు గుజ్జు అయితే వేసేసుకొని మనం తీసుకున్న 100 గ్రాముల చింతపండు అయితే ఏదైతే ఉందో అది మొత్తం వేసుకోవాలి 3/4 కేజీకి. ఇప్పుడైతే వేడి నీళ్ళు ఒకవేళ సరిపోకపోతే వేడి నీళ్ళు కొంచెం పక్కకు పెట్టేసుకోండి. ముందుగా కాచి పక్కకు పెట్టుకోండి. కొంచెం గోరువెచ్చకున్న నీళ్ళు కొంచెం కొంచెంగా సరిపోకపోతే వేసుకోండి. 1.5 గ్లాసు నీళ్ళు అయితే పడతాయండి మనకు వచ్చేసి. ఈ చింతపండులోకి 1.5 గ్లాసు నీళ్ళు కూడా వేసేసుకొని చక్కగా ఇట్లా గుజ్జులాగా తీసుకోవాలి. స్టైనర్తో అయితే మనకి పిప్పులు అట్లా ఏం లేకుండా మంచిగా నీట్గా అయితే వచ్చింది. ఇప్పుడు చింతపండు గుజ్జంతా తీసుకున్న తర్వాత దీంట్లో వచ్చి ఒక అర స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. పసుపు కూడా వేసేసుకొని ఈ చింతపండు గుజ్జు అనేది మనం 15 నిమిషాలు కానీ మంచిగా సిమ్లో పెట్టేసి మంచిగా కొంచెం దగ్గరకు వచ్చిందాకా కుక్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుతూ అయితే కుక్ చేసుకోండి. చక్కగా మాడకూడదు, అట్లానే మాడకూడదు. చూసారు కదా, నేను 15 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆపేసేసి ఇది కూడా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోవాలండి. చల్లారిన తర్వాత మనం పచ్చడి అనేది కలుపుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని దీంట్లో ఒక 400 గ్రాముల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. 400 గ్రాముల ఆయిల్ అయితే 3/4 కేజీ కరెక్ట్గా సరిపోయిద్దని నేను వేసుకుంటున్నాను. ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం తర్వాత అయినా కలుపుకోవచ్చు ఆయిల్ అనేది. ఇప్పుడైతే ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఉసిరికాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చడి మాత్రం చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఓసారి ఇలా చింతపండు వేసి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం నిమ్మకాయలు కూడా వేసి చేస్తాం కదా, అట్లా కాకుండా ఈసారి చింతపండు వేసి అయితే చేయండి. నేనైతే ఉసిరికాయలకి ఘాట్లు అయితే పెట్టలేదండి. మీకు ఘాట్లు పెట్టాలంటే కొంచెం అట్లా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఘాట్లు అయితే పెట్టట్లేదు. ఇప్పుడైతే ఈ ఉసిరికాయలు అనేది చిన్న కాయలని ఘాట్లు పెట్టలేదు అంతేను. ఇప్పుడైతే ఈ ఉసిరికాయలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఒక ఫోక్ ఒకటి తీసుకొని అట్లా గుచ్చి చూస్తే మనకి కొంచెం సాఫ్ట్గా అయితే ఉండాలి. అప్పుడు దాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే తీసి పక్కకి వేరే ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతాయి మనకి. ఉసిరికాయ అనేది 75% ఫ్రై అయితే సరిపోయిద్ది. మనకి ఎక్కువ ఫ్రై చేసినా అస్సలు బాగోదు. ఇప్పుడైతే ఇంక మిగిలిన కాయలు కూడా వేసేసుకొని 2 వాయిలుగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను నేను. చూసారు కదా, ఇంక ఇవి కూడా మంచిగా వేసేసుకొని
ఇవి కూడా ఫస్ట్ మనం ఏ కలర్ ఎట్లా ఫ్రై చేసుకోవాలి, ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఇవి రెండోసారి ఫ్రై చేసుకున్నవి కూడా మంచిగా ఈ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయినాయండి, తీసి ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. ఈ ఆయిల్ అయితే కొంచెం చల్లారిన తర్వాత ఆవాలు అయితే 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను. ఆవాలు వేసిన తర్వాత ఇప్పుడు జీలకర్ర అయితే 1 అర స్పూన్ అయితే వేసుకుందామండి. మనం ఏం వేసినా కానీ తిరగమాత అనేది అస్సలు మాడకూడదు, మాడకుండా చూసుకోండి. నేను ఇందాక ఉసిరికాయలు వేపేటప్పుడు ఆయిల్ బాగా కాగింది కదా, అప్పుడు స్టవ్ ఆపేసి కొంచెం గోరువెచ్చగా ఉన్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అప్పుడైతే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అయితే 3 రెమ్మలు అయితే వేసుకుంటున్నాను. కరివేపాకు వేసిన తర్వాత కరివేపాకు అనేది మనకి క్రిస్పీగా అయితే రావాలి, అప్పుడు దాకా ఫ్రై చేసుకోండి. నేనైతే పచ్చిశనగపప్పు ఇవైతే ఏమి వేయట్లేదు. చూసారు కదా, కరివేపాకు అనేది మనకి మంచిగా క్రిస్పీగా వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆపేద్దాము. స్టవ్ ఆపేసిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 5-6 ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. 7-8 కాయలు అయితే వేసానండి. ఇప్పుడు వెల్లుల్లి అయితే దంచి అయితే వేసుకుంటున్నాను. వెల్లుల్లి వచ్చి మనకి 3/4 కేజీకి ఒక 50 గ్రాముల వెల్లుల్లి అయితే పట్టింది. ఒక 50 గ్రాముల్లో సగం అయితే ఇట్లా దంచి అయితే వేసుకోవాలి. ఆయిల్లో సగం అయితే పక్కకు పెట్టేసుకుందాము. చూసారు కదా, ఈ స్టవ్ ఆపేసిన తర్వాత అయినా కానీ మనకి వెల్లుల్లి అనేది మంచి కలర్ అయితే వచ్చింది. ఇప్పుడైతే 1 స్పూన్ నిండా ఇంగువ వేసేసుకొని, ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఇంగువ దంచి 1 స్పూన్ నిండా వేసుకున్నాను. ఇది కూడా మొత్తంగా పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని మనం ఇందాక ఆవాలు, మెంతి పొడి అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కారం అయితే, సాల్ట్ అయితే ఒక 100 గ్రాములు అయితే వేసుకుంటున్నానండి నేను. సాల్ట్ ఒక 100 గ్రాములు, కారం వచ్చేసి కారం కూడా ఒక 100 గ్రాములు అయితే వేసాను. ఎందుకంటే ఈ కారం కొంచెం స్పైసీగా అయితే ఉంది. ఇందాక మనం వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను, సగం అయితే వేసుకున్నాను. 100 గ్రాములు ఒక 50 గ్రాములు సగం అయితే ఇందాక ఆయిల్లో వేసాను. ఇప్పుడు వచ్చేసి మిగతా సగం వచ్చి ఇట్లా పట్టు తీసి వేసేసుకోండి. ఇవైతే మొత్తంగా ఒకసారి కలిపేసిన తర్వాత ఉసిరికాయలు అయితే వేసుకున్నాము దీంట్లో. కారం ఒకవేళ సరిపోకపోతే వేసుకోండి ఫ్రెండ్స్. నేను వేసిన కారం ఏంటంటే 100 గ్రాములు వేసాను కదా, బాగా స్పైసీగా ఉంది నాకు, అందుకే 100 గ్రాములు అయితే సరిపోయింది. ఇప్పుడైతే అంతా ఒకసారి కలిపేసిన తర్వాత చింతపండు పేస్ట్ అయితే వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి అయితే చక్కగా కలిపేసుకుందాము. చూసారు కదా, చింతపండు గుజ్జు కూడా మొత్తం వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇట్లా. ఇప్పుడైతే మనం ఇందాక తిరగమాత పెట్టుకున్నాం కదా, ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇట్లా మొత్తం కలిపేసేసుకొని ఇప్పుడు కలిపేటప్పుడు అయితే మనకు ఆయిల్ అంతగా వచ్చినట్టుగా అయితే ఉండదు. మనకి 3 డేస్ తర్వాత అయితే కొంచెం ఆయిల్ పైకి అనేది వచ్చి కరెక్ట్గా అయితే సరిపోయేది. ఒకవేళ 400 గ్రాములు సరిపోకపోతే ఇంకొక 100 గ్రాములు వేసుకోండి ఆయిల్ అనేది. చూసారు కదా, మన ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండేది, మంచిగా స్పైసీగా అండ్ మనకి కొంచెం పుల్లపుల్లంగా ఉప్పుగా అయితే ఉండిద్ది, బాగుండిద్ది. ఇప్పుడైతే మూత పెట్టేసి 3 డేస్ తర్వాత అయితే చూపిస్తున్నాను. ఆయిల్ చూసారు కదా, ఇట్లా కాసి పక్కకు పెట్టేసుకోండి. సరిపోకపోతే ఒకవేళ వేసుకోండి. 3 డేస్ తర్వాత అయితే మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది.